హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతీస్ కిచెన్. ఈరోజు నేను మీకు వెల్లుల్లి కారం ఎగ్ దోశ చూపించబోతున్నాను. ఫస్ట్ పెనం పెట్టేసుకోవాలి. పెనం మంచిగా కాలిన తర్వాత దోశ పిండి ఇలా వేసుకొని చూసారు ఎంత బాగా వచ్చిందో దోశ. ఇప్పుడు వెల్లుల్లి కారం. ఇది ఏం లేదండి, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, కొంచెం నూనె వేసుకొని కొంచెం దంచుకోవాలి. కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు నెయ్యి, వేసుకోవాలి. నేను దోశలు, పెసరట్టు అన్నీ నెయ్యితోనే చేస్తాను. సో హెల్త్కి మంచిది కదా. సో ఇలా కలిపి పెట్టుకున్న ఎగ్లో పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, ఉప్పు వేసాను. ఇది కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎగ్ తినేవాళ్ళు ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. దానిపైన కొంచెం ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకోవాలి. దీనిలోకి పల్లి చట్నీ చేశానండి, చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఈసారి పల్లి చట్నీ కూడా ఎలా చేయాలో నేను వీడియో పెడతాను. చూసారా ఎడ్జెస్ చూసారా ఎంత బ్రౌన్. ఇది ఎప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి దోశ. హైలో పెట్టుకుంటే అంత టేస్ట్ బాగుండదు, సిమ్లో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా క్రిస్పీగా మెత్తగా వస్తుంది దోశ అనేది. చూసారా ఎలా ఉందో. ఇది ఇంకా ఫ్లఫీగా రావాలి ఎగ్ అంటే కాసేపు మూత పెట్టుకోవాలి. ఇంకాసేపు మూత పెట్టుకుంటే ఎగ్ అనేది పచ్చిదంతా పోతుంది, పచ్చి వాసన రాకుండా ఉంటుంది. మూత పెట్టుకుంటే మధ్యలో అంతా బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి చూద్దామా. అయిపోయిందండి. చూసారా ఇక్కడంతా ఎగ్ బాగా ఉడికింది. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో, బ్రౌన్ కలర్గా. ఇది ప్లేట్లోకి తీసేసుకుందాం. దీంతోపాటు పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. అంతే, ఎగ్ దోశ రెడీ.